హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనలో చాలామంది ఎల్ఐసి కడుతూ ఉంటాం. నేను ఇప్పుడు చెప్పే ఈ చిన్న ట్రిక్ను ఫాలో అయితే మీరు చాలా మనీని సేవ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్ ట్రిక్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే ఏంటంటే, మనం కట్టాల్సిన టైంకి ఎల్ఐసి ప్రీమియం కట్టకపోయినా ఎల్ఐసి వాళ్ళు కొంత ఎక్స్ట్రా టైం ఇస్తారు. ఆ టైంలో మనం ప్రీమియం కట్టేస్తే పెనాల్టీ ఏమీ ఉండదు. ఈ గ్రేస్ పీరియడ్ అనేది మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి మారుతూ ఉంటుంది. మంత్లీ కట్టే వాళ్ళకి 15 డేస్ ఉంటుంది గ్రేస్ పీరియడ్. 3 మంత్స్కి, 6 మంత్స్కి, ఇయర్లీ కట్టే వాళ్ళకి 30 డేస్ ఉంటుంది. మీరు ఎల్ఐసి ప్రీమియం ఎలా కడతారు? ఆఫీస్కి వెళ్ళి కడతారా, లేక ఆటో డిడక్షన్లో కట్ అవుతుందా? అలా కట్టకండి. అలా కడితే మీకు డ్యూ డేట్స్, గ్రేస్ పీరియడ్స్ని చూసుకోవడం కష్టం అవుతుంది. అలా కాకుండా ఎల్ఐసి వెబ్సైట్లో కట్టండి. అప్పుడు గ్రేస్ పీరియడ్ని ఈజీగా చూసుకోవచ్చు. ఎల్ఐసి వెబ్సైట్లో ఒకసారి చూద్దాం డీటెయిల్స్ని. ఇది జీవన్ సురభి, ఇది నా ప్లాన్. 25 ఇయర్స్ ప్లాన్. పేమెంట్ మోడ్ వచ్చేలకి క్వార్టర్లీ 6041 రూపీస్. ఇది యాక్చువల్లీ 3 lakhs పాలసీ. ఇక లాస్ట్ కాలం ప్రీమియం డ్యూ డేట్ అంటే ఏంటంటే జూన్ 12th నేను కట్టాలి. కానీ మనకి గ్రేస్ పీరియడ్ ఇంకో 1 month ఉంటుంది. లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ పీపీటీ. యాక్చువల్లీ ప్రీమియం డ్యూ డేట్ వచ్చేలేకి 12/06. కానీ మనం బై యూజింగ్ ద గ్రేస్ పీరియడ్ మనం 11/07 లోపల కట్టొచ్చు వితౌట్ పెనాలిటీ. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. డ్యూ డేట్ వచ్చేలేకి 12/06. ఐ పే ఆన్ 11/07 బికాస్ మనకేంటంటే గ్రేస్ పీరియడ్ అనేది ఉంది కదా 1 month, నేను ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నాను అనమాట. దట్ మీన్స్ దట్ ఈ కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది నా చేతిలో ఆల్మోస్ట్ 1 month ఉంది. జనరల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 12th కట్టేస్తారు. కానీ నేను ఈ గ్రేస్ పీరియడ్ని యూజ్ చేసుకోవడం వల్ల 11th కట్టాను. అంటే ఆ అమౌంట్ నా చేతిలో ఎన్ని రోజులు ఉంది? ఆల్మోస్ట్ 1 month ఉంది. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. సో ఈ 6000ని నేను నా ఇంట్లో పెట్టుకోను కదా, నేను ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తాను. ఎనీ ప్లేస్, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేదా ఇంట్రెస్ట్కైనా ఇవ్వచ్చు 2 రూపీస్ ఇంట్రెస్ట్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 రూపీస్కి ఇంట్రెస్ట్కి ఇచ్చాను అనుకోండి. ఆ 6000కి 2 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 100కి 2 రూపీస్, 1000కి 20 రూపీస్, 6000కి 620 120 రూపీస్. అంటే ఈ 6000 రూపీస్ నీకు మంత్లీ 120 రూపీస్ని జనరేట్ చేయగలవు. అలాగే సంవత్సరానికి 4 quarters ఉంటాయి కాబట్టి 4 × 120 480 రూపీస్. అంటే నేను ఈ గ్రేస్ పీరియడ్ని యూజ్ చేసుకోవడం వల్ల ఇయర్లీ 480 రూపీస్ని సేవ్ చేయగలను, జస్ట్ బికాస్ ఆఫ్ యూజింగ్ గ్రేస్ పీరియడ్. కొంతమంది అనొచ్చు, 480 రూపీస్తో ఏం చేస్తాం మాస్టారు అని. 480 రూపీస్తో సత్యం థియేటర్లో 9 సినిమాలు చూడొచ్చు, పంజాగుట్ట సెంటర్లో 2 సినిమాలు చూడొచ్చు, 2 మేఘనా బిర్యానీలు తినొచ్చు, రాఘవేంద్రాలో 40 బాదం టీలు తాగొచ్చు. చూసారా 480 రూపీస్తో ఎంత రచ్చ చేయొచ్చో? ఇయర్లీ 480 రూపీస్ సేవ్ చేశాం. నా పాలసీ 25 ఇయర్స్కి. లెట్స్ క్యాలిక్యులేట్ ఇట్ ఫర్ 25 ఇయర్స్. ఆల్రెడీ 1 year అయిపోయింది. సో 480 రూపీస్ ఇంటూ రిమైనింగ్ 24 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 11,520 రూపీస్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అనదర్ 480 రూపీస్ సేవ్ చేసాం. అది 23 ఇయర్స్కి, అది 11,000 వస్తుంది. సో అలా మనం 25 ఇయర్స్ పాలసీకి 18 ఇయర్స్ ప్రీమియం కడతాం. అందుకని నేను 18 ఇయర్స్ వరకే ప్రీమియం క్యాలిక్యులేట్ చేశాను. 480 ఇంటూ లాస్ట్ 7 ఇయర్స్, సో 3,360 రూపీస్. మనం ఇవన్నీ యాడ్ చేస్తే 1,33,920 రూపాయలు వచ్చింది టోటల్. అంటే మనం గ్రేస్ పీరియడ్ని యూజ్ చేసుకొని ప్రీమియంని 1 month లేట్గా కట్టడం వల్ల మనకి పాలసీ అయిపోయేలేకి 1,34,000 రూపాయలు మనం సేవ్ చేయగలిగాం. అది ఏంది? 3 లక్షల పాలసీకి. అది క్వార్టర్లీ 6,000 కట్టే నేనే ఇంత సేవ్ చేయగలిగానంటే నాకు తెలిసి 20,000 మంత్లీ కట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఎల్ఐసికి. సో 20,000 మంత్లీ అంటే క్వార్టర్లీ 60,000. అంటే మనతో పోల్చుకుంటే 10 times మోర్ కడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళ టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ? మోర్ దాన్ 13 lakhs వస్తుంది. సింపుల్ క్యాలిక్యులేషన్స్, బట్ వీ సేవ్ ఏ హ్యూజ్ అమౌంట్. ఇక్కడ మీరు ఇంకా చూసుకుంటే కనుక నేను బారు వడ్డీయే వేసాను. బారు వడ్డీ వేస్తేనే మనకు 1,33,000 వచ్చింది. అదే మనం చక్రవడ్డీ వేస్తే ఇంకొచ్చే అమౌంట్ మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ఇంకా చక్రవడ్డీ కాకుండా నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి,
ఈ టోటల్ అనేది హ్యూజ్లో ఉంటుంది, లక్షల్లో ఉండిద్ది. మేబీ 20 lakhs 25 lakhs ఉంటుంది. మీకు తెలిసే ఉండిద్ది కదా, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాక్ మార్కెట్ విప్రో. 35 years బిఫోర్ విప్రోలో ఎవరైతే 10,000 సేవ్ చేశారో ఇప్పుడు 2020లో వాళ్ళకి 600 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. సరే 10,000 తీసేయండి. 35 years బిఫోరు ఎవరైతే 1,000 రూపాయలు సేవ్ చేశారో వాళ్ళకి 2020లో 60 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. సరే 100 కూడా తీసేయండి, 1000 కూడా తీసేయండి, 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2020లో వాళ్ళకి 6 కోట్ల ప్రాఫిట్ వచ్చింది 100 రూపాయలకి. మనం 480 ఇన్వెస్ట్ చేసాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 25 years. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఇంక మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. నాట్ ఓన్లీ విప్రో, మోస్ట్ ఆఫ్ ద బ్లూ చిప్ కంపెనీస్ గేవ్ దట్ మచ్ ప్రాఫిట్. సో మనం మనీని ఎంత ఎర్న్ చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊర్లో మేబీ 35 years బిఫోరు ఎకరం ఎంత ఉండొచ్చు, మేబీ 10,000 వేసుకుందాం ఎగ్జాంపుల్. 10,000 ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రాండ్ ఫాదరు 10,000 పెట్టి ఎకరం పొలం కొన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది, 25 lakhs. అదే మా తాత అదే 10,000ని అదే పొలం కొనకుండా విప్రోలో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు మాకు 600 crores ప్రాఫిట్ ఉండేది. సింపుల్ లాజిక్. కీప్ యువర్ మనీ ఇన్ బెస్ట్ ప్లేస్ వేర్ ఇట్ గివ్ బెస్ట్ రిటర్న్స్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్ కాదు అది. సో ఇక్కడ మన మ్యాటర్ ఏంటంటే మనం గ్రేస్ పీరియడ్ని యూజ్ చేసుకొని ఎల్ఐసి ప్రీమియమ్స్ కట్టడం వల్ల మనకు ఓవర్ ద పీరియడ్ 1,33,000 ప్రాఫిట్ వచ్చింది. ఇది ప్రాఫిట్ అనండి, సేవింగ్స్ అనండి, ఎర్నింగ్స్ అనండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వీ సేవ్డ్ దిస్ మచ్ అమౌంట్. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 1 year దాటేసింది. సబ్స్క్రైబర్స్ మాత్రం మనం 200 దగ్గరే ఉండిపోయాము. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎల్ఐసి కడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.